చేయబడాలి. రైట్ రైట్ వెంకటస్వామి గారు, మీరు చెప్పండి, అసలు తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమ పట్ల ఉన్న ఆలోచన ఏంటంటారు? ఏ ప్రభుత్వానికైనా ఒక పరిశ్రమకు సంబంధించి నెగిటివ్ అభిప్రాయం ఎవరికి ఉండదు, మాకు కూడా లేదు. దాంట్లో ఏమో శశభిషలు అక్కర్లేదు, ఏమో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. జరిగిన ఇన్సిడెంట్ చుట్టూ ఇదంతా తిరుగుతుంది తప్పితే అంతకు ముందు కానీ లేకపోతే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక పరిశ్రమకు పర్టికులర్ గా సినీ పరిశ్రమకు సంబంధించి నెగిటివిటీ మాకెందుకు ఉంటది? మా ప్రభుత్వానికి కానీ మా లీడర్స్ కానీ నెగిటివిటీ ఏం లేదు. ఈ అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి కొంత వివాదం చోటు చేసుకున్నది. దాన్ని కూడా రిసాల్వ్ చేసేటువంటి ప్రయత్నము అటు మా పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కానీ లేకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ చాలా జాగ్రత్తగా దాంట్లో వ్యవహరిస్తున్నారు. డెఫినెట్ గా ఇవాళ ఏదైతే సినీ ప్రముఖులు వచ్చి కలుస్తాం అనేటువంటిది, దానికి రెస్పాండ్ కావడం అనేటువంటిది దీనికి ఒక మంచి సొల్యూషన్ ఇవ్వాలనేటువంటి, ఒక వే అవుట్ ఇవ్వాలనేటువంటిది. అంటే వివాదం చోటు చేసుకుంటది వివిధ సందర్భాల్లో. ఆ వివిధాన్ని పరిష్కరించే ప్రయత్నము ప్రభుత్వ పరంగా మేము చేయాల్సిన అవసరం ఉంది. సినీ పరిశ్రమ ద్వారా ఆ సినీ పెద్దలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఒక మంచి ముందడుగు పడింది, అది స్వాగతించాల్సినటువంటి విషయం. సరే, ఇక ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ప్రతి విమర్శ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే 2014 తర్వాత ఈ దేశంలో ఆ దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎవ్రీ అంశాన్ని పొలిటిసైజ్ చేయడం అలవాటు అయిపోయింది. డైవర్షన్ పాలిటిక్స్, పొలిటిసైజ్ చేయడం అనేటువంటిది అటు మోడీ గారి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం కావచ్చు, గత 10 సంవత్సరాలుగా చేసింది అదే ఒరవడిలో ఇవాళ కూడా ప్రతి అంశాన్ని పొలిటిసైజ్ చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ అదే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారు. సరే, వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటది, ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటది, మా స్ట్రాటజీ మాకు ఉంటది. పొలిటికల్ పార్టీ అన్న తర్వాత ఎవరి స్ట్రాటజీ వాళ్ళ ఉంటది, వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం వెళ్తుంటారు. బట్ నేను ఏమంటున్నానంటే ఎవరు ఏ స్ట్రాటజీ పొలిటికల్ గెయిన్ తీసుకోవాలనే ప్రయత్నం చేయడంలో పెద్ద తప్పేం లేదని నేను భావిస్తున్నాను. ప్రజాస్వామ్యం అందరికి స్వేచ్ఛ ఉంది, కానీ దట్ షుడ్ నాట్ బి ఎట్ ద కాస్ట్ ఆఫ్ ది పబ్లిక్ లైఫ్. ప్రజా సంక్షేమాన్ని పనంగా పెట్టి మన పొలిటికల్ గెయిన్స్ ఉండకూడదు అనేటువంటిది మా ఉద్దేశం, నా వ్యక్తిగత ఉద్దేశం అదే, లేకపోతే మా పార్టీ ఉద్దేశం కూడా అదే. సో ఆ దిశగా వ్యవహరించాలి. ఆ దిశగా ఇప్పుడు దీని మీద నేను అల్లు అర్జున్ గారి దాని మీద కానీ దీని మీద కానీ ఇంకా నేను ఈ చర్చను పొడిగించాలని నేను అనుకోవటం లేదు. అయితే కాంగ్రెస్ సర్కార్ సినీ పరిశ్రమను టార్గెట్ చేసిందని కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే అర్థరహితమైనటువంటి ఆర్గ్యుమెంట్ అండి. అంటే ఏ ఆర్గ్యుమెంట్ చేతగాక, ఏ మిగతా విషయాలు గాక టార్గెట్ చేసింది, ఎవరిని టార్గెట్ చేసినా అసలు అల్లు అర్జున్ గురించి మా ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ విషయం వచ్చింది, కానీ లేకపోతే ఎందుకు వస్తుందండి ఈ విషయం? వస్తుంది అసలు? ఎవరిని టార్గెట్ చేసినాం చెప్పండి? మేము ఎవరిని టార్గెట్ చేసినాం? సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అనేక పెద్దలు మా పార్టీలో ఉన్నారు, మా పార్టీకి సంబంధించినటువంటి సేవలు చేస్తున్నారు. సో మా పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, గతంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. సో రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, దేశ స్థాయిలో ఉన్నారు. సో ఇవన్నీ అర్థం లేనటువంటి మాటలండి. ఉట్టిగా ఏదో విమర్శ చేయాలి కాబట్టి చేసడం తప్పితే మేము ఎందుకు టార్గెట్ చేస్తాము? అందులో ఒక గౌరవప్రదమైనటువంటి ఒక సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది ఆ గౌరవాన్ని వాళ్ళు నిలుపుకోకపోవడం, ఇప్పుడు జయరాజ్ అన్నట్టుగా దోపిడీకి తెగపడడం వేరే విషయం అయినప్పటికీ సినీ పరిశ్రమ పట్ల మాకు గౌరవం ఉన్నది. మేమేం దాన్ని నెగిటివ్ గా తీసుకోవటం లేదు. ఇది మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారంగా నేను అంటున్నా అండి. రైట్. అలాగే జయరాం గారు, ఈ అల్లు అర్జున్ వ్యవహారం